యాకోబు పుస్తకం నుండి మీరు అందరూ బలపడ్డారా? వెరీ గుడ్, మంచిది. ఈ వారం మనందరం కూడా మరొక పుస్తకంలో నుండి మరొక బైబిల్ గ్రంథంలో నుండి మరొక పుస్తకంలో నుండి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేర్చుకుందాం. ఈ వారం మనం ఈ వారం నుండి ఒక 3 వారాలు కానీ 4 వారాలు కానీ మనం వరుసగా ఈ పుస్తకం మీద మనం ధ్యానం చేద్దాం. చాలా తక్కువ టైం నేను మాట్లాడతాను, ఎందుకంటే నా గొంతు ఏమాత్రం కూడా సహకరించట్లేదు కనుక చాలా తక్కువ టైంలోనే నేను ముగిస్తాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని దేవుని పేరు మనం చేస్తున్నాం. ఈ వారం మనం ఈ వారం నుండి కొన్ని వారాలు ధ్యానించబోయేటువంటి పుస్తకం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ప్రైజ్ ది లార్డ్. ఇంతకుముందు యాకోబు పుస్తకం మీద మనందరం ధ్యానం చేయడం జరిగింది. ఈ వారం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి మనందరం కూడా ధ్యానం చేద్దాం. ఈ పుస్తకంలో నుండి మనం నేర్చుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సంతోషంగా మనం ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో సంతోషం ఎలా ఉండాలి, ఎలా మనం సంతోషం కలిగి ఉండాలి అనేటువంటి మాట మీద ఈ పుస్తకంలో నుండి మనం అనేక విషయాలు నేర్చుకుందామండి. హల్లెలూయా. ఈ పుస్తకము మనం గమనించినట్లయితే ధ్యానిస్తున్నప్పుడు ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి వాటిని మనందరం కూడా ధ్యానిస్తున్నప్పుడు దేవుని పిల్లలంగా మనం ఏ విధంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలో నేర్పిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. ఎప్పుడు మనం ఎలా సంతోషంగా ఉండాలో నేర్పిస్తూ ఉంటాడు. మనం మనుషులం, మనకి ఎమోషన్స్ ఉన్నాయి, మనందరికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. బాధ వచ్చినప్పుడు బాధపడతాం, సంతోషం వచ్చినప్పుడు సంతోషిస్తూ ఉంటాం. ఏదైనా కొద్ది కష్టం వచ్చిందంటే గబగబా ఏడ్ చేస్తాం. ఏదైనా కొద్దిగా సంతోషం కలిగిందంటే మహా ఆనందాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అయితే సంతోషం ఎప్పుడు వస్తుంది మన జీవితాల్లో? ఏమండి, సంతోషం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఈ వాక్యం ధ్యానించబోయే ముందు మీ నుండి కూడా కొన్ని మాటలు నేను వినాలని ఆశపడుతున్నా. మనం ఎప్పుడు సంతోషిస్తామండి? సంతోషం ఎప్పుడు మనకి దేని ద్వారా కలుగుతుంది? బ్రదర్ అమర్ చెప్పాడు, మనకేమైనా మంచి జరిగినప్పుడు ఏంటా మంచి? ఏదైనా గోల్ అనుకున్నప్పుడు, ఏదైనా సాధించినప్పుడు సంతోషం వస్తుంది. వెరీ గుడ్. ఇంకా సంతోషం ఎట్లా వస్తుంది మనకి? కమాన్, మీకు సంతోషం రాదా? మీరు మనుషులు కాదైతే. దేవుని వాక్యం ఆంటీ గారు విన్నప్పుడు సంతోషం కలుగుతుంది. వెరీ గుడ్. సంతోషం ఎప్పుడు వస్తూ ఉంది? వెరీ గుడ్. ఆత్మీయంగా బలపడుతున్నాం అన్నప్పుడు సంతోషం వస్తుంది. వెరీ గుడ్. ఇంకా సంతోషం ఎప్పుడు వస్తుందండి? సంతోషం ఎవరికి రాదా? మీలో ఎవరు సంతోషించరా? ఆనందంగా ఎప్పుడు ఉండరా? ఎప్పుడు ఏడుస్తూ ఉంటారా? మీకు ఎప్పుడు కూడా ఏడుపులేనా? సంతోషం ఎవరికి లేదా? వెరీ గుడ్. తల్లిగారి కుమారుడికి జాబ్ వచ్చినప్పుడు సంతోషం వచ్చింది. ఇంకా
పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినప్పుడు సంతోషం. వెరీ గుడ్. ఇంకా అమ్మా చెప్పండి. ఎవరైనా మంచి మాటలు మనకు చెప్తే సంతోషపడతాం. వెరీ గుడ్ వెంకటేష్. అమ్మా చెప్పండి తల్లిగారు. కొంచెం గట్టిగా చెప్పమ్మా. వందనాలు వందనాలు తల్లి. ఎప్పుడు మనకు సంతోషం వస్తుంది? మంచి చీర కొన్నప్పుడు సంతోషం రాదండి? మరి చెప్పరేంటి? తల్లిగారు కరెక్ట్గా చెప్పారు చూడండి. మీకు ఎవరికి రాదు చెప్పడం. ఏదైనా అందరం కుటుంబ సభ్యులందరం కలిసినప్పుడు, ఒక మంచి ఫంక్షన్ చేసుకున్నప్పుడు సంతోషం వస్తూ ఉంటుంది. ఇంకా ఎవరికైనా సహాయం చేసినప్పుడు సంతోషం వస్తుంది. వెరీ గుడ్. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. మన సంఘంలో చాలా మంచి తెలియగలవారు ఉన్నారు. చాలా బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. ఇంకా ఓ మై గాడ్, హల్లెలూయా. మంచి సేవకుడుని దేవుడిచ్చినందుకు సంతోషం. వెరీ గుడ్. ఇంకా కాపీ చేయకండి అమ్మా. అంటే ఇక్కడ కూర్చున్నా దిగుతా. పొగిడినప్పుడు మనం ఆటోమేటిక్గా ఏమవుతుందో సంతోషిస్తాం. ఎస్, పొగిడినప్పుడు ఎవరైనా మనల్ని మెచ్చుకున్నప్పుడు సంతోషిస్తాం. సో ఇలా నానా రకాల సంతోషాలు మన జీవితంలో. మంచి చీర కొనుక్కున్నప్పుడు సంతోషం, అండ్ అలాగే బంగారం కొనుక్కున్నప్పుడు సంతోషం, మంచిగా ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషం, మంచిగా చక్కగా మన బిడ్డలను చదివించుకుంటున్నప్పుడు సంతోషం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు, సంతోషాన్ని పొందుకుంటూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ లోకం మనం గమనించినట్లయితే చాలామంది సంతోషం కోసం ఏం చేస్తూ ఉంటారంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు సర్వసాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు సంతోషం కోసం ఏం చేస్తూ ఉంటారంటే, చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారండి. కొంతమంది సంతోషం కోసం బార్ షాప్కి వెళ్తారు. కొంతమంది సంతోషం కోసం కొంతమంది బార్ షాప్కి వెళ్ళి ఫుల్గా తాగుతూ ఉంటారు. నేను ఫుల్గా తాగితే సంతోషం వస్తుందని చెప్పి అంటారు కొంతమంది సంతోషం కోసం ప్రియమైన బిడ్డలారా టూర్లు వెళ్తూ ఉంటారు, దూర ప్రాంతాలు వెళ్తూ ఉంటారు. అండ్ కొంతమంది ప్రియమైన బిడ్డలారా సంతోషం కోసం మనం చూసినట్లయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడం కోసం నానా పనులు చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అవి చెప్పొచ్చు కానీ చాలా రకాల పనులు వాళ్ళ సంతోషం కోసం చేస్తూ ఉంటారు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే దేవుని పిల్లలంగా మనము ఎప్పుడు సంతోషించాలి, నిజమైనటువంటి సంతోషం మనం ఎలా కలిగి ఉండాలి, మన జీవితాల్లో మనకి సంతోషం ఏ విధంగా మనం పొందుకోవాలి అనేటువంటి విషయాలను చాలా క్లియర్గా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన అనుభవాల్లో నుండి, తన యొక్క సేవా అనుభవంలో నుండి మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికను రాసింది ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఎవరు రాశారమ్మా? చెప్పాలి గట్టిగా అందరూ. ఫిలిప్పీలకు రాసిన పత్రికను ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు గారు రాశారు. ఈ పుస్తకం ఎప్పుడు రాశారంటే క్రీస్తు శకం 61వ శతాబ్దంలో రాశారు, 61వ సంవత్సరంలో రాశారు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పుస్తకము యొక్క మొత్తం ఉద్దేశం 1వ అధ్యాయం నుండి మొత్తం మనం చదివినప్పుడు ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తులో
క్రీస్తులో ఆనందం. ఏమంటండి? ఈ పుస్తకం మొత్తం చదివి మనం అర్థం చేసుకునే లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే క్రీస్తులో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ముందుగా మనము ఈ పుస్తకం యొక్క మరి ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. ఒకటో అధ్యాయం 1వ వచనం నుండి, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులను పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి యగు దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. మొదటి దినముల నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగింతురని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. కనుక నేను మిమ్ములను నా హృదయములలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ప్లస్ తిమోతి గారు ఇద్దరు కలిసి రాస్తున్నారు ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి. ఆ సంఘములో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మొదటిగా మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. వీళ్ళంట ఈ ఫిలిప్పీ సంఘస్థులంట దేవుని బిడ్డలారా, మొదటి నుండి సువార్త విషయములో వారు పాలివారై ఉన్నారంటండి. హల్లెలూయా. ఫ్రమ్ ద బిగినింగ్ మన సంఘం ఎలాగైతే మొదటి నుండి ఇప్పటి వరకు కూడా మీరు మాతో పాలివారై, సేవకులైనటువంటి మాతో మీరు పాలివారై ప్రయాణం చేస్తూ ఉన్నారో, యాజ్ ఇట్ ఈజ్గా దేవుని బిడ్డలారా ఫిలిప్పీ సంఘం కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారితో, ఇక్కడ చాలా చైర్లు ఉన్నాయి అక్క, ఇక్కడ చాలా చైర్లు ఉన్నాయి, ఇక్కడ కూర్చోండి. ఈరోజు అందరూ ఎందుకో మరి మూలకు పోయారు. అక్కడ అయస్కాంతం ఉంది అయిందమ్మా, అందరూ ఎటే కూర్చున్నారు వాళ్ళందరూ. హల్లెలూయా. గట్టిగా. అందుకే పాలివారు మీరు. ఎవరితో పాలివారు? అక్క తిప్పింది తల, రాజమ్మ అక్కతో పాలివారు. అందుకే మీరు అందరూ పోయి అక్కడ కూర్చున్నారా? అర్థమైంది. ఎస్, అపోస్తలుడైన పౌలు గారితో అంట ఈ ఫిలిప్పీ సంఘము పాలివారంట. దేంట్లో పాలివారు? స్వార్థ పనిలో పాలివారు. దేవుని బిడ్డలారా, మన సంఘము, మన యొక్క సేవ, మన పరిచర్య కూడా ఇప్పుడిప్పుడు ప్రారంభమైంది కాదు. ఈ పరిచర్య ఎప్పుడు ప్రారంభమైంది? దగ్గర ఇంచుమించు 45 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి పరిచర్య ఈ పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిచర్యలో ఇప్పటి వరకు కూడా మీరందరూ పాలివారై దేవుని పనిలో ముందు కొనసాగుతూ ఉన్నారు. దేవుని యొక్క సువార్త పనిలో ముందు కొనసాగుతూ ఉన్నారు.
3వ వచనం మనం చూసినట్లయితే, మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఏంటంటే చూచి మీలో సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగింతురని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ప్రారంభం అయితే బాగానే ఉంది, మొదట్లో అయితే బాగానే ఉన్నారు. కానీ ఈ పరిచర్య, ఈ పని ఏదైతే మనం ప్రారంభించి దేవుని కోసం చేస్తున్నామో, ఈ పనిలో మనం ఎప్పటి వరకు ఉండాలంట? క్రీస్తు వచ్చు వరకు ఉండాలంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగింతురని రూఢిగా నేను నమ్ముచున్నాను. సంఘం మీద నమ్మకం ఉండాలండి సేవకుడికి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి ఫిలిప్పు సంఘం మీద నమ్మకం ఉంది. అండ్ సేవకులైనటువంటి మాకు కూడా సంఘం మీద ఆ నమ్మకాన్ని మీరు కలిగించగలగాలి. గాలికి చెదరగొట్టే పొట్టు వలె మీరు ఉండకూడదు. కష్టం వచ్చినప్పుడు దుఃఖపడుతూ, సంతోషం వచ్చినప్పుడు దేవుణ్ణి మెచ్చుకునేటువంటి వారుగా మీరు ఉండకూడదని దాని యొక్క ఉద్దేశం. ఎప్పుడు కూడా దేవునిలో మీరు సంతోషంగా ఉండాలని క్రీస్తుతో ఉండటం, క్రీస్తు దినం వరకు ఉండటం అండి. సో దేవుని బిడ్డలారా, 5వ వచనంలో మనం చూసినట్లయితే, గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంటేనా, వచ్చిందా రాలేదా? ఇక్కడ మనం అనుకున్న టాపిక్ ఏంటి? ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? క్రీస్తులో ఆనందం. సో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. బంధకములు యందు సువార్త పక్షమున వాదించుటి అందును దాన్ని స్థిరపరచుటి అందును మీ అందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములతో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగూ భావించుట నాకు. సంఘం చాలా బాధ్యత వహించాలండి. సేవకుడు చేసేటువంటి పరిచర్యలో, సేవకుడు వెళ్ళేటువంటి మార్గములో సంఘం బాధ్యత వహించాలి. బాధ్యత అంటే ఎలా ఉండాలంటే, వచ్చాం వెళ్ళాం అనేటువంటి బాధ్యత కాదండి. బాధ్యత తీసుకోవాలి. ఈ పని నాది అన్నట్టుగా తీసుకోవాలి. ఏదో ఒక పనిలో నేను కూడా బాధ్యత కలిగి ఉండాలని చెప్పి తీసుకోవాలి. నాకు అస్సలు కుదరక మేము మేబీ ఇక్కడికి వస్తే కొంచెం ఖాళీ దొరికిద్దేమో, అటు ఇటు తిరగటం వల్ల కొన్ని పట్టించుకోలేకపోతా ఉన్నా. మంచి మందిరాన్ని కట్టగలిగే కానీ దాన్ని శుభ్రంగా ఉంచలేకపోతున్నాం. ఆ మూలం డస్ట్ ఉంది, ఆ మూలం డస్ట్ ఉంది, ఆఖరికి మీరు తాగే వాటర్ దగ్గర కూడా పాచిపట్టి ఉంది ఆ కప్పులన్నీ కూడా. ఒక్క సురేష్ వస్తాడు, ఒక్కడే మందిరం ఓడాలా, కుర్చీలు వేయాలా. ఆ మగపిల్లవాడు, ఆ బాబు ఒక్కడే మందిరం ఓడవాలా, కుర్చీలు వేయాలా. మిగతా వాళ్ళు ఎవరికి బాధ్యత లేదా? లేకపోతే మేము వచ్చిన తర్వాత మేము మొత్తం శుభ్రంగా అన్నీ కడిగి పెడతాం. ఇక్కడ మీరు వచ్చేసి కూర్చొని బాధ్యతగా వెళ్ళిపోండి. బాధ్యత నేర్చుకోవాలండి మీరు కూడా. ఇప్పుడు ఒక వస్తువు అక్కడ నేను వాటర్ పట్టుకుని, యాక్చువల్లీ నేను అక్కడ తాగను వాటరు, అంటే బాటిల్లో ఉంటాయి, పిల్లలు పంపిస్తా, వాళ్ళు తెస్తారు నాకు. పిల్లలు పంపించడం దేనికి, అందరూ పాట పాడుతున్నారు కదా అని చెప్పేసి కొద్దిగా వేడి నీళ్ళు పట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళేసరికి అదంతా పాచిపట్టి ఉంది అక్కడ. చెబితే కానీ చేసే పరిస్థితి కలగట్లా. చిన్న చిన్న విషయాల్లో మిమ్మల్ని ఏమన్నా నేను మోయలేని భారం మోపించట్లేదుగా. మీరు అది కట్టండి, ఇది కట్టండి, మీరు అది చేయండి, మీరు ఇలా చేయండి, మమ్మల్ని మా కోసం ఎక్కడ రండి, అక్కడికి రండి అని చెప్పేసి మిమ్మల్ని, ఆఖరికి వాటర్ పెట్టడానికి కూడా మిమ్మల్ని పిలవట్లేదుగా. ఏ పనులు మా పర్సనల్ కోసం మిమ్మల్ని వాడుకుంటున్నామా? నేను ఒక వ్యక్తిని, ఒక సేవకుడిని, మీరు ఇందాక మెచ్చుకున్నారు కదా, మెచ్చుకున్నారు, ఇప్పుడు తిట్టుకుంటారు నన్ను. నేను ఒక సేవకుడిని, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరిని ఇబ్బంది పెట్టను.
నా సాధ్యమైనంత వరకు ఎవరికి కూడా ఇబ్బందికరంగా నేను ఉండను. మా కుటుంబం కావచ్చు, మేము కావచ్చు, ఎవరికి కూడా ఇబ్బందికరంగా మేము ఉండం. ఇతరులు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మేమైతే మా యొక్క కమిట్మెంట్ అది. సంఘానికి మేము భారంగా ఉండకూడదు. చేతనైనంత వరకు సంఘానికి సపోర్ట్గానే, సంఘం కోసం నిలబడాలనే ఆశపడతాం, కానీ సంఘాన్ని మేము మా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకుందాం అనే ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. హల్లెలూయా. ఇదంతా మనది. మనం దేవుడి కోసం ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుడిని ఆరాధించేది. ఒకరు కుర్చీలు వేస్తే మరొకరు క్లీన్ చేయొచ్చు, ఇంకొక పని చేయొచ్చు, తలా ఒక పని. ఎక్కడ ఏది ఉందో నేను చెప్పాలంటే నేను చెప్పాల్సిన పని లేదు. మనం చూసి ఇదంతా నేను చేయాలనేటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరికైనా కుర్చీ లేకపోతే లేచి కుర్చీ ఇవ్వాలనే దృష్టితో మనం కూర్చోవాలి. ఇక్కడ సో అలర్ట్గా ఉండాలి. మనం ఎప్పుడు ఎదుగుతాం, ఎప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయంటే నేను ఫ్రమ్ ద బిగినింగ్ మీకు చెప్తా ఉంటాను. ఎప్పుడు కూడా సంఘం ఎలా అయితే ఆశీర్వదించబడుతుందో మీ కుటుంబాలు ఆ విధంగా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. మందిరం ఎంత నీట్గా మనం ఉంచుకుంటామో మన కుటుంబం అంత నీట్గా ఉంటుంది. దేవుని పనిలో మనం ఎంత బాధ్యత కలిగి ఉంటామో దేవుడు కూడా మీ కుటుంబం పట్ల అంతే బాధ్యత కలిగి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కళ్ళే చేయాలంటే ఇబ్బంది కనుక ఒక తీర్మానం చేసుకోండి. మన బేల్దార్ మేస్త్రి ఒక అతను వచ్చాడు. ఆయన చెప్తుంటే నేను షాక్ అయిపోయా. అసలు ఆ పేరు ఏం పేరైనా శ్రీనా మన వారం మొత్తం వచ్చింది శ్రీనేనా? ఒక లావుడ్ కుర్రోడు వస్తాడు, మన కోటేశ్వరరావుతో పాటు వచ్చాడు కదా ఒక బ్రదర్ శ్రీను. ఆయన పేరు శ్రీను అటుకోడు. అంకారావు కాదు, కూలి మనిషి కాదు, మేస్త్రి. కొంచెం బొద్దుగా ఉంటాడు, కట్టుబడిలో వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు నాకు నిన్న, అన్నా మేమైతే మా సేవకుడు పిలిస్తే, ప్రార్థన ఉందని చెప్పేసి పిలిస్తే ఆ రోజు పని కూడా మానుకుంటా వెళ్తా అన్నా. అదేంటయ్యా అలా పోవటం ఏంది? మీరు పని చేసుకోవాలి, తినాలి కదా, మీ కుటుంబాలు ఉన్నాయి, మీరు పోషింపబడాలి కదా, మీరు కూడా అభివృద్ధి చెందాలి, మీ పిల్లల్ని ఉన్నతంగా ఉంచుకోవాలి కదా. నేను చెప్పేది ఏది వింటలే అతను, నేను చెప్పేది ఏది వినట్లే అతను. లేదన్నా మా పాస్టర్ గారు పిలిస్తే మేము ఆ పని అవసరమైతే అక్కడ పెట్టైనా సరే అది మాకు అవసరం లేదు, కూడుకుందంటే మాకు అప్పచెప్పినటువంటి పనిని మేము వెళ్ళి చేస్తాం అంతే. హల్లెలూయా. రండి ఒకసారి రండి, అందరికి వింటే బాగుంటుంది. మనం ఎలా ఉండాలనేటువంటిది కొంతమంది నుండి మనం ఒక్కోసారి విశ్వాసం నుండి కూడా నేర్చుకోగలుగుతాం. దేవుని మనకి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. అలాగే అతను సీనని అతను మట్టి పని చేసే అతను, కోరిలో రాళ్ళు కొట్టుకునే అతను బొచ్చెలను తీయడానికి వచ్చాడు ఫస్ట్ కూలిగా. నేను అతను పని చూస్తుంటే బాగా ప్లాస్టింగ్ కానీ కట్టుబడి కానీ చూస్తూ ఉన్నా గత 1 సంవత్సరం మంచి. అంతకుముందు నా దగ్గరే వచ్చి నేర్చుకొని వెళ్ళి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత కొంత చర్చిలో పనులు పాస్టర్ గారు ఏ పని చెప్తే ఆ పని తప్పకుండా చేసి పెడతాడు అంతే. ఇంకా వాళ్ళ పాస్టర్ గారు ఇప్పుడే బ్రదర్ గారు చెప్పారు కదా, అన్న మా పాస్టర్ గారు సెలవిస్తే పలానా పని ఉంది అంటే 1 సెకండ్ కూడా లేట్ చేయడు. ఇంకా ఆ రోజు పని ఆపేసి వెళ్ళిపోతాడు. ఇంకా అన్న నాకు ఈరోజు ప్రార్థన ఉంది లేకపోతే ప్రేయర్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాగే చిన్నప్పుడు కూడా నేను కూడా మందిరంలో పనిచేసేటప్పుడు ఒకటి నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు బ్రదర్ గారు చెప్తుంటే, నాన్నగారు ఏది చెప్తే అది ఈరోజు పని అంటే నేను పని చేసేటప్పుడు కూలి పని చేసేటప్పుడు నాన్నగారు ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటా రావటం. మందిరంలో పని చేసేటప్పుడు అయితే నేనైతే బాబన్న మా టీంతో పాటు ఒక 5-6 ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి కడిగే ముందే నేను ముందే రావాలి, కడగాలి, వాళ్ళు వచ్చేసరికి నేను అంత పట్ల వేయాలని చెప్పేసి అంత ఆశతో నేను పనిచేసా మందిరం పని. ఈరోజు ఏంటంటే నాకు ఒక పని 4 పనులు ఉండటం వల్ల ఇటు చూసుకునేసరికి అటు చూసుకునేసరికి అటు ఈ రిస్క్ వల్ల నేను మందిరం పని చేయలేకపోతున్నా.
అదొక్కటే నాకు కొంచెం బాధ కలుగుతుంది. నేనేంటంటే మా ఊరిని ఒప్పచెప్పా, తేజ నిస్సిని. వాడు వెళ్తాడేమో అనుకుంటే వాడు ఈ 10th క్లాస్ ఉండటం వల్ల కొద్దిగా ఒక్కొక్క వారం ప్రార్థనకి వెళ్ళటం వల్ల రాలేకపోతున్నాడు. ఇప్పుడు బ్రదర్ గారు చెప్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. ఇంక రేపు నేను శనివారమే బట్టువాడ కంప్లీట్ చేసుకొని ఆదివారం పొద్దున్నే నాకు చేతనంతో పరిచర్య నేను చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే అతని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ పాస్టర్ గారు చెప్తే సెలవిస్తే తప్పకుండా మందిరంలో పట్టలేయటం కానీ, కూడవటం కానీ, వంట ఉండటం కానీ, ఫస్ట్ అతను ప్రార్థన పోయిన కాడ నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. అతను అదొకటి. తర్వాత మన పనిలో ఏం తెలియకుండా మేస్త్రికి చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అంత గొప్పగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే దేవుని పని మనం ఎంత శ్రద్ధతో చేస్తామో, దేవుని మనం ఎంత గణపరుస్తామో, దేవుడు అంతగా మనల్ని హెచ్చించి గణపరుస్తాడు. ఎందుకంటే నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు, దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు మనం ఎంతైతే ఆశతో దేవుని పనిచేస్తాం అంతగా అభివృద్ధి పరిచి మనల్ని ఆశీర్వదించే గొప్ప దేవుడు. దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అదండి, సేవకులంగా మేము సంతోషించాలి. మిమ్మల్ని బట్టి సేవకులంగా మేము బాధపడకూడదు. అరే ఎవరు సహకరించట్లేదే, ఎవరు కూడా పిలిచినా రావట్లేదే అని మేము బాధపడకూడదు బ్రదర్. అది మీకు ఆశీర్వాదమా చెప్పండి? పోయిన వారం నీళ్లు రాలా, ట్యాంక్ తీసాం కాబట్టి నీళ్లు రాలా. ఎవ్వరికి గుర్తులేదు మరి నీళ్లు రావట్లేదు, ఒక నీళ్లు ట్యాంక్ ఒక బకెట్ అన్నా తీసుకొచ్చి పెడదామని ఎవ్వరు ఒక్కళ్ళు కూడా చేయలేదండి. ఇంతమంది ఉన్నారు, నీళ్లు లేవని చెప్పేసి చెప్పుకొని మీరు చెప్పుకుంటున్నారు కానీ వెనకాల ఒక్కళ్ళన్నా వెళ్ళి బాత్రూంలో ఒక బకెట్ నీళ్లు పెడదామని ఆలోచన వరకు వచ్చిందా? రాదు. వచ్చాం, కూర్చున్నాం, ఆయనే పెట్టుకుంటారు. రాత్రి నేను బట్టా నీళ్లు 2 బకెట్లు నీళ్లు, అంతే కదా? హ్యాపీయా మీకు? మీకు హ్యాపీయా? నేను పోయి రాత్రి బాత్రూంలో 2 బకెట్లు నీళ్లు పెడితే మీకు హ్యాపీ కదా? ఇప్పుడు మెచ్చుకోండి నన్ను. మంచోడని చెప్పేసి మరి ఇంత ఆఖరికి బాత్రూంలో నీళ్ళు కూడా పెట్టించే పని చేయించుకుంటున్నారండి సేవకులతో మీరు. ఇది మీకు న్యాయం అనిపిస్తా ఉందా? గట్టిగా చెప్పలేం. మేము సేవకులంగా మేమేంటంటే ఇది చేయండి అది చేయండి అని చేయించుకునే అంత వాక్చాతుర్యం, అంత టాలెంట్ నాకు లేదు. నేను చేస్తా అంతే తప్ప అది చేయండి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఒక సురేష్కి చెప్తా తప్ప మిగతా ఎవరికి చెప్పలేను నేను. దేవుని పనిలో మనందరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారండి ఇక్కడ? సంఘాన్ని మెచ్చుకుంటున్నారు. ఏమనంటే, మీ సత్క్రియలను ఆరంభించిన వాడు క్రీస్తు, దాని వరకు దాన్ని కొనసాగించుచున్నాడని, క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించుచున్నాడని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాను. హల్లెలూయా. సంఘాన్ని బట్టి సేవకులకు సంతోషం కలగాలండి. బాధగా కలగాల్సింది సంతోషం కలగాలి. మీరు కూడా బాధ్యత వహించాలి. సేవకులు మన కోసం ఏం చేస్తున్నారు, మన కోసం ఎంత వారు ప్రయాసపడుతున్నారు, మన కోసం ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత మన కోసం కన్నీరు కారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు మన గురించి ఎంత బాధ్యత కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించి అదే బాధ్యతను మీరు కూడా కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండడం అంటే మాకేదో తెచ్చిపెట్టమని మేము అంటలా. మనందరం కలిసి చేసేదానికి బాధ్యత ఎందుకు మీరు వహించట్లేదని నేను బాధపడుతున్నా. సో అలా కాకుండా ఫిలిప్పి సంఘంలాగా మనము బాధ్యత కలిగిన సంఘంలాగా బాధ్యత కలిగి ముందుకు వెళ్తూ ఉంటే సేవకులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సో ఏ సంఘం అయితే ఆ బాధ్యతను స్వీకరిస్తుందో, దేవుడు ఏ కుటుంబం అయితే ఆ బాధ్యతను తీసుకుంటుందో, దేవుడు ఆ కుటుంబం విషయంలో ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన అన్నాడు, ఆ బ్రదర్ చెప్పారు కదా, బ్రదర్ అన్నాడు, అన్న మేము ఒక తీర్మానం చేసుకుంటాం అన్న, ఇంకా ఆ సంవత్సరం మొత్తం అంతే, ఒక తీర్మానం చేసుకుంటాం, ఆ తీర్మానంతో మేము ఉంటాం అంతే అన్నాడు.
మరి ఆ బ్రదర్కి మట్టి పని చేసుకున్న ఆయనకి దేవుడు ఏం చేశాడు చూడండి. కట్టుబడి అంత బాగా స్పీడ్ చేస్తాడు తెలుసా, నెంబర్ 1గా చేస్తాడు కట్టుబడి. ఉన్న మేస్తులు అందరిలో కల్లా కూడా ఎంత బాధ్యత అంటే, పని దగ్గరికి వచ్చినప్పుడు కూడా తీసుకున్న దానికి న్యాయం జరగాలని చెప్పేసి ఒక కర్ర కోసం వేరే కూలి మనిషి ఇచ్చిన దాకా వెయిట్ చేయడు. ఆ కర్ర కావాలంటే కూలి మనిషి అందుబాటులో లేకపోతే దిగుతాడు, ఆ కర్ర తీసుకొని మళ్ళీ పెట్టేస్తాడు. హల్లెలూయా, గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పు. సో ఆ రకమైన బాధ్యత మనం కూడా కలిగి ఉండాలి ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. అండ్ మన బ్రదర్ ప్రకాష్ గౌడ అన్న, లోకారావు అన్న కావచ్చు, సురేష్ కావచ్చు, ఒక పని చెప్పగానే అన్న నాకు ఈ పని కావాలన్నా అనగానే అయ్యా ఓకే నెక్స్ట్ డేనే పెట్టేద్దాం. వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. అన్న ఈ పనులు కొన్ని ఆపి నా దగ్గర, అన్న ఈ నెలాఖరికల్లా మనం ఇక్కడికి రావాలి, ఓపెన్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అన్నకి చెప్పాను. అన్ని పనులు ఆపేసి మన దగ్గరికి పంపించాడు వర్కర్స్ని. సో అలా బాధ్యత మీరు సేవకుల పట్ల మీరు కలిగి ఉన్నప్పుడు మేము చాలా సంతోషిస్తాం ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా. సో ఆ విధంగానే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను సంతోషంతో దేవుడు నింపేవాడుగా ఉంటాడు. అయితే మరి మనం ధ్యానిస్తున్నటువంటి పుస్తకము ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఫిలిప్పీ సంఘంలో దేవుడు చేసినటువంటి 3 కార్యాలను మీకు పరిచయం చేసి ముగిచ్చేస్తాను. అపోస్తలుడైన పౌలు గారు కష్టపడుతూ కూడా, ఆయన శ్రమ పడుతూ కూడా, మరి ఆయన ఏ విధంగా సంతోషంగా ఉండి నేర్పించాడో సంఘానికి, మరి 3 విషయాలు ఈరోజు నేను చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఉండి ఒకసారి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మేము త్రోయ విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేతుకును మరునాడు నెయోపొలికిని, అక్కడి నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారమ్మా? అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేస్తా, ఆయన ప్రయాణం చేస్తా ఆ పట్టణం తిరుగుతా ఎక్కడికి వెళ్ళారంట వీళ్ళు? మనం ధ్యానిస్తున్నటువంటి సంఘం ఏ సంఘం? ఆ సంఘము చెప్పాలి గట్టిగా అందరూ ఒకసారి. ఫిలిప్పు సంఘమును గురించి మనం వింటున్నాం. వీళ్ళు ఫిలిప్పునకు వచ్చారంట, ఫిలిప్పు పట్టణానికి వచ్చారు. 12వ వచనం, మాసిదోనియా దేశంలో ఆయా ప్రాంతములకు అతి ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. వాళ్ళ ఆ పట్టణంలో కొన్ని దినాలు ఉన్నారంట, ఫిలిప్పు పట్టణంలో. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అమ్మా ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి అందరూ. మీరు బైబిల్ ఏం చదవద్దులే కానీ నేను చదువుతా వినండి. ఈ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు పట్టణానికి కొన్ని దినాలు ఉండటానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ ఫిలిప్పు పట్టణంలో ఒక గవిని దగ్గర విశ్రాంతి దినాన కూర్చొని వాళ్ళు బోధిస్తున్నప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చి కూర్చొని ఏం చేస్తున్నారంటండి? దేవుని మాటలు వింటున్నారంట. స్త్రీలకు ఎంత ప్రాధాన్యత చూడండి. వాస్తవంగా స్త్రీలకు దేవుడు గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడండి. ఎక్కడైనా సరే వాళ్ళే ముందుంటారు. హల్లెలూయా. ఇక్కడ 70 మంది స్త్రీలు ఉంటే 30 మంది మాత్రమే పురుషులు ఉంటారు. సో ఎక్కడైనా స్త్రీల సంఖ్య ఎక్కువే. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు పౌలు గారు బోధిస్తున్న సమయంలో, ఆయన ప్రకటిస్తున్న సమయంలో కొంతమంది స్త్రీలు వచ్చి కూర్చొని ఏం చేస్తున్నారంట? వింటూ ఉన్నారు. ఒక స్త్రీ, పర్టికులర్గా అంతమంది స్త్రీల్లో ఒక స్త్రీ లూదియా, ఏం పేరండి ఆమె పేరు? అమ్మా ఎన్నో వచనం? 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ
వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు పౌలు గారు చెప్పినటువంటి మాటల మీద ఆమె లక్ష్యం ఉంచింది. ఆమె గుర్తుపెట్టుకుంది, వాటిని విని మర్చిపోలా, విని ఈ చెవుని నీ చెవుని వదిలేలా, విని బాధపడలా. ఇప్పుడు నేను కూడా చెప్పానని చెప్పేసి చాలామంది ఏమైనా బాధపడ్డారేమో, సారీ, మీరు ఎవరు బాధపడమాకండి. మీరు ఏం చేసినా నాకు ఇష్టమే, ఎందుకంటే మీరంటే మాకు ప్రేమ. ప్రైజ్ లార్డ్. మా బంధువుల కన్నా, మా కుటుంబం కన్నా, మాకు ముఖ్యమైన వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికన్నా మాకు ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే సంఘమే. ప్రైజ్ లార్డ్. సో ఏదైనా మాకు సంఘమే ముఖ్యం. దేవుని బిడ్డలే మాకు మా కుటుంబ సభ్యులు. ప్రైజ్ లార్డ్. సో ఈమె వింటా ఉంది. ఆ పట్టణంలో ఆమె ఊదా రంగు పొడిని అమ్ముతూ తుయతైరా పట్టణంలో ఉంటూ ఉండేది. ఆమె హృదయం తెరిచెను. పౌలు చెప్పినటువంటి మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది. 15వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు నేను ప్రభువు యందు విశ్వాసము గలదానిని. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసిందంటే ఏమా, ప్రభువునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదండి, ఏం చేసిందంట, విన్న వాక్యాన్ని బట్టి ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బాప్తిసం పొందింది, ఆమెతో పాటు ఆమె కుటుంబం కూడా బాప్తిసం పొందారు. ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్ములను బలవంతము చేశాను. హల్లెలూయా. సేవకులను ఏం చేయమని చెప్పిందండి పౌలు గారిని, మా ఇంటికి రండి అని చెప్పేసి బలవంతంగా మీరు రావాల్సిందే అని చెప్పేసి ఆమె పిలవటం జరిగింది. ఈమె దేవుని వాక్యం విని చేసినటువంటి మొదటి పని ఏంటంటే, దేవుని మాటలు విని దానికి లోబడి బాప్తిస్మం ఆమె కుటుంబం తీసుకున్నారు. అంత మాత్రమే కాదు, సేవకులను కూడా ఆమె గృహానికి ఆహ్వానించుకుంది. మేము మీ గృహాలకు రాక ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? అండ్ వీ డోంట్ హ్యావ్ సచ్ ఎ హ్యాబిట్. మాకు ఆ దేవుడు అంటే ఒక్కొక్కరికి ఒక దర్శనం ఇస్తాడు. అమ్మ వాళ్ళ కాలంలో వాళ్ళు ప్రతి శుక్రవారమో ఏదో ఒక రోజు విజిటింగ్ అని గృహ దర్శనాలు అని చెప్పేసి పెట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, అందరినీ పలకరిస్తూ వస్తూ ఉండేవాళ్ళు. కదా మాకు ఆ దర్శనం లేదు. మాకు కూడా రావటం ఇష్టమే, మీ గృహాలకు రావడం ఇష్టం లేదని కాదు, కానీ రోజులు మారాయి. అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అప్పుడు రోజుల్లో వాళ్ళ మైండ్ సెట్ వేరు, ఇప్పుడు రోజుల్లో ఉన్నటువంటి మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ వేరు. అప్పుడు బిజీగా ఉండేవాళ్ళు కాదు పెద్దగా, ఇప్పుడు బిజీనెస్ ఎక్కువైపోయింది. ఎవరు కూడా ఇళ్ళల్లో ఉండరు. ఇద్దరు ఉంటే ఇద్దరు పని చేస్తేనే, ఏమండి, భార్య భర్త ఇద్దరు పని చేసుకుంటేనే బ్రతికేటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. మేము ఖాళీగా ఉన్నామని చెప్పేసి, మేము దేవుని సేవ ఒకటే చేస్తున్నామని చెప్పేసి, మేము మీ ఇళ్ళకు వస్తున్నామని చెప్పేసి ఫోన్ చేసినా లేకపోతే డైరెక్ట్గా వచ్చేసినా మీరు లేకపోవటం, ఒక్కోసారి మీరు ఉండటం, మీరు సిద్ధపాటు కలిగి లేకపోవటం, మేము సడన్గా వచ్చినప్పుడు మీరేం చేయాలో అర్థం కాక గజిబిజి అవటం, ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకొని మీ గృహాలకు మేము డైరెక్ట్గా రావట్లా. ప్రైజ్ లార్డ్. అండ్ మీకు ఒక ఆప్షన్ ఇచ్చాను నేను. ఆప్షన్ ఏంటంటే, మీ గృహాలకు ఎవరైనా సేవకులను మమ్మల్ని ఆహ్వానించాలనుకుంటే ముందు మాకు చెప్పండి, ఖచ్చితంగా మీ గృహానికి మేము వస్తాం అని చెప్పేసి అండ్ చెప్పాం. మేబీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదనుకుంటే సేవకులైన మేము రావటం, మీరెవరో పిలవట్లేదు, మేమెవరో రావట్లేదు. హల్లెలూయా. అంతేనా? ఎస్, అదే జరుగుతుంది కదా. అయితే ఏమేం చేసిందంటే అండి, దేవుని యందు విశ్వాసం ఉంచి నేను దేవుని యందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే, ఏం పిలిచిందా లేకపోతే ఆయన వెళ్తా అన్నాడా పౌలు గారు? ఏమండి చెప్పండి. పౌలు గారిని ఈమె పిలిచిందా, లేకపోతే పౌలు గారికి
ఈ పౌలు గారే అమ్మా నేను మీ ఇళ్ళకి వస్తాను అని చెప్పేసి అన్నాడా? జక్కయ్య యేసుప్రభు వారిని ఇంటికి పిలిచాడా? లేకపోతే యేసుప్రభే నేను వస్తానన్నాడా? చెప్పాలండి గట్టిగా. అమ్మా అందరు పాస్టర్లు వస్తారు వాళ్ళ ఇళ్ళకి, మా పాస్టర్ గారు ఏందో అసలు రాడు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా ఇక్కడ? అందరు ఎందుకు వస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీరు పిలిస్తేనే వస్తా. మీరు పిలిస్తే రాను అంటే అప్పుడు అడగండి. హల్లెలూయా. గట్టిగా. మా పాస్టర్ గారు కూడా ఎంత గుడ్ అంటే, ఎంత మంచిదంటే, మా అమ్మోళ్ళ ఇంటికి పోదాం రా అంటే రాదు. నేను రాను ఫంక్షన్కి, ఏదైనా ఫంక్షన్ ఉందంటే నువ్వు పోయిరాపో అంటది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఈ మధ్య అసలు పోవట్లేదు. పోదాం పా మీ అమ్మోళ్ళ ఇంటికి ఒకసారి పోయిద్దాం అంటే అబ్బా నాకు ఇంట్రెస్ట్ లేదు అబ్బా ఎందుకులే వాళ్ళ ఇంటికి అంటది. కానీ సంఘస్థులు ఎవరైనా పిలిస్తే మా ఇంటికి ప్రార్థన చేయడానికి రావాలి మీరంటే వెనకడుగు రాను అనే మాట నేను ఇంతవరకు వినలేదండి. ఏదన్నా ఇబ్బంది, మరీ ఇబ్బంది అయితే తప్ప సంఘస్థుల గృహాలకి నేను రాను అని మాత్రం ఇంతవరకు ఆమె నోటి నుండి నేను వినలా. ఆమెన్ చెప్పండి గట్టిగా. సో ఈ విషయంలో నేను చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే సేవ విషయంలో నాకంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆవిడ. సో నేనన్నా ఒక అడుగు వెనకేస్తానేమో కానీ ఆమె మాత్రం వెనక్కి వేయదు. అంత భారం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ పౌలు గారిని ఎవరు పిలిచారండి? లూదియా పిలిచిందా, లేకపోతే పౌలు గారే వస్తా అన్నాడా? చెప్పాలి అందరూ ఒకసారి. పిలిచింది. ఈ ట్యాబ్ పిల్లలకి ఇవ్వద్దు. పిల్లలు ఏ గేమ్స్ పెడితే ఆ గేమ్స్ ఆన్ చేయడం వల్ల హల్లెలూయా. గట్టిగా. ఎన్నో వచనంలో ఉన్నాం? 15వ వచనమా? 16వ వచనం. అంతవరకు చాలండి. ఈమె గురించినటువంటి విషయాలు ఒకటో వ్యక్తి వాళ్ళ అనుభవాల్లో సంఘంలో, ఫిలిప్పు సంఘంలో, అమ్మ తర్వాత మాట్లాడుకుందాం, ఏం కాదు నాతో కూడా చెప్పొచ్చి. ఈ పౌలు గారి అనుభవాల్లో ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు, ఆ సంఘంలోనికి వెళ్ళినప్పుడు మొదట జరిగిన సంఘటన ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆ దేవుని మాటలు వినటం వల్ల ఒక కుటుంబంలో సంతోషం కలిగింది. ఆ కుటుంబానికి రక్షణ కలిగింది. సేవకులను ఆ కుటుంబానికి ఆహ్వానించింది ఆమె ఎంతో విశ్వాసంతో దేవుని వాక్యాన్ని విని సంతోషించిందంట. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అండ్ అలా ముందుకు వెళ్తున్నారు పాస్టర్లు వాళ్ళు. సేవకులు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే 16వ వచనం, వారు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఈమెది అయిపోయింది. ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళారో లేదో మరి ఎక్కడైతే రాయబడలేదు, కానీ ఆమె అయితే పిలిచింది. మరి వెళ్ళారో వచ్చారో అదైతే రాయబడలేదు, కానీ మొత్తానికైతే మేబీ వెళ్ళి ఉంటారు, మేబీ వెళ్ళకపోయి ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఆమె పిలవటం మాత్రం అందరితో అయిపోయింది. వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తూ ప్రార్థనా స్థలాలకు వెళ్తుండగా దయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానునికి బహులాభము సంపాదిస్తున్న ఒక చిన్నది మాకు ఎదురాయను. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మరొక స్త్రీ ఎదురవుతుంది. ఈ పరిస్థితి ఏంటంటే, ఆ స్త్రీ పరిస్థితి ఏంటంటే దయ్యం పట్టినటువంటి స్త్రీ అంట. దయ్యం బట్టి ఆ పిల్ల ఏం చేస్తుందంటే, దయ్యం పట్టినటువంటి ఆ పాప, దయ్యం పట్టిన వాళ్ళు కూడా సోది చెప్తారంట. సోది అంటే రాబోయే కాలంలో జరగబోయే సంగతులు చెప్తారు. ఈమెం చేస్తుందంటే, ఎవ్వరు దగ్గరికి వస్తే వాళ్ళకి ఏం చేస్తుందంటే సోది చెబుతూ ఉంది. ఒక్కోసారి పాస్టర్లు కూడా మీరు సోది చెప్పేవాళ్ళని చేసేస్తారు. విశ్వాసులు ఎంత స్మార్ట్ అంటే, అప్పుడప్పుడు అంటే ఇప్పుడు లేరులే, కానీ మనోళ్ళందరూ చాలా గ్రేట్. కానీ మనోళ్ళందరూ చాలా బెస్ట్. ఫస్ట్లో నేను సేవకు వచ్చిన మొదట్లో, అంటే సేవ చేయడం మొదలుపెట్టిన మొదటి రోజుల్లో కొంతమంది వచ్చేవాళ్ళు, వచ్చి అంటూ ఉండేవాళ్ళు, మా గురించి ఏమైనా చూపించాడా, దేవుడు ఏమైనా చూపించాడా,
దేవుడేమో చూపించాడా? ఏం చెప్పాడు దేవుడు అని అడుగుతా ఉంటారు. చెప్పకపోతే ఒక బాధ, చెబితే ఒక బాధ. చెప్పకపోతేనేమో మా పాస్టర్ గారికి శక్తి లేదు అనుకుంటారేమో, మా పాస్టర్ గారికి తలాంతులు లేవు, దేవుడు ఆత్మ లేదు ఆయన మీద అనుకుంటారేమో అని ఒక బాధ. చెప్తేనేమో అది జరగకపోతే ఏం చేయాలి, అది కాకపోతే ఏం చేయాలి అని ఒక బాధ. ఏమంటే మేము సోది చెప్పేవాళ్ళమా? ఇక్కడ సోది ఎవరు చదువుతున్నారు? దయచేసి అడగమాకండి అట్లా. ఎవరు అడుగుతారంటే, అలా అడిగేది ఎవరు అడుగుతారంటే, దేవుడు నీకు చెప్పాడా, నేను పెట్టొచ్చా పెట్టకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈరోజు మంచిదా మంచిది కాదా? నో. ఈమెం చేస్తూ ఉందంటే సోది చెప్తా ఉంది. సోది చెప్పడం వల్ల వాళ్ళకి ఆనందం వచ్చేసింది. ఆ ఆనందం వల్ల ఏం జరుగుతుందంటే తన యజమానుడు బాగా డబ్బు సంపాదించుకుంటున్నాడు ఆమెను బట్టి. 17వ వచనం, ఆమె పౌలును మమ్ములను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు నీకు రక్షణ మార్గను ప్రకటించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. గట్టి దేవుడి స్తోత్రం చెప్పండి. దయ్యాలకు తెలుసండి దేవుని సేవకులు ఏంటో, దేవుని సేవకుల గొప్పతనం ఏంటో. ఇప్పుడు ఏమేం చేస్తుందంటే సోది చెబుతా ఉంది, అందరి గురించి చెప్తా ఏం చెప్తుందంటే, ఇప్పుడు పౌలు గారిని ఆయన శిష్యులను చూసినప్పుడు, ఈ మనుషులు వీళ్ళు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు, వీళ్ళు రక్షణ మార్గముని మీకు ప్రకటిస్తారు, వీళ్ళు రక్షణ మార్గాన్ని చెప్తారని చెప్పేసి ఆమె కేకలు వేసి చెప్తుందంట. హల్లెలూయా. 18వ వచనం, ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే ఆ దయ్యము వదిలిపోయాను. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ యజమానుడు తమ లాభం పోయినని చూచి పౌలు శీలను పట్టుకొని గ్రామపు చౌడిలోనికి అధికారులు ఎదుకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతులను యొద్దకు వారిని తీసుకుని వచ్చి, మనుషులు యూదుడేంటి రోమియులమైన మనకు ఆచారములు ప్రచురించుచు మన పట్టణంపు గలిబిలి చేయుచున్నారని చెప్పి, అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించి, వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాల్లో భద్రముగా కనిపెట్టుకోవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. ఏమండి, మొదట స్త్రీ రక్షణ పొందుకుంది, రక్షణ ఆనందాన్ని పొందుకొని ఆమె ఇంట్లోనికి ఆహ్వానించింది. రెండో స్త్రీ ఇక్కడికి ఈ చిన్నదాని దగ్గరికి వచ్చేసరికి ఈమె కూడా చెప్పింది, ఆమెలో ఉన్నటువంటి దయ్యం చెప్పింది, వీళ్ళు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తారని చెప్పినప్పుడు, పౌలు గారు ఆజ్ఞాపించినప్పుడు ఆమెను పట్టినటువంటి దయ్యం ఆమెను విడిచిపెట్టి ఆమె రక్షణ పొందుకుందండి, రక్షణ ఆనందాన్ని పొందుకుంది. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ఆనందాన్ని పొందుకున్నారు. ఒకటి లూదియా, ఆమె కుటుంబం ఆనందం పొందుకుంది, రక్షణ ఆనందాన్ని అనుభవించారు. రెండోది సోది చెప్పే చిన్నది కూడా రక్షణ పొందుకుంది. అప్పుడు దాకా దయ్యము చేత పట్టబడినటువంటి ఆ పాప దయ్యము నుండి విడుదల పొందుకొని రక్షణ పొందుకుంది, సంతోషించింది. హల్లెలూయా. ఇప్పుడు బాధ ఎవరికి వచ్చిందంటే యజమానుడికి వచ్చింది. యజమానుడికి రావడమే కాకుండా ఆమెను స్వస్థపరిచినటువంటి పౌలు గారికి, ఆయన శిష్యులకి బాధ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆమెను పట్టుకొని ఆమెను ఇలా చేశారు, మన పట్టణంలో గలిబిలి చేస్తారని చెప్పేసి, లాభం పోయిందని, వాళ్ళకు వచ్చే ఆదాయం పోయిందని పౌలు గారిని శీలలను ఏం చేస్తున్నారంటే చెరసాల్లో కొట్టి వారిని చెరసాల్లో బంధించారు. దేవుని బిడ్డలారా, దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది రెండవ స్టోరీ. మొదటి స్టోరీలో సంతోషం ఉంది, రెండో స్టోరీలో కూడా సంతోషం ఉంది. కానీ పౌలు గారి జీవితంలో అక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళకి దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. వారు చెరసాల్లో వేయబడాల్సిన పరిస్థితి వచ్చింది. చెరసాల్లో వేయబడ్డప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా
బాధపడలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని సేవలో ఉన్నప్పుడు, దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, అమ్మా వింటున్నారా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక్కోసారి మేలు జరగవచ్చు, ఒక్కోసారి బాధ కూడా కలగవచ్చు. మేలు కలిగినప్పుడేమో సంతోషించి, బాధ కలిగినప్పుడేమో దేవునికి దూరం అయిపోయి దేవుణ్ణి విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు. పౌలు గారు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ఏ పరిస్థితుల్లోనైనా ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. హల్లెలూయా. నీకు లాభం వచ్చినా సంతోషంగా ఉండాలి. ఇందాక చెప్పారు కదా, ఎప్పుడు మనం సంతోషంగా ఉంటామంటే మనం చెప్పడం జరిగింది కొన్ని ఏమండి, డబ్బు వస్తే సంతోషం వచ్చింది, ఇల్లు కట్టుకుంటే సంతోషం, మంచి వస్త్రాలు కొనుక్కుంటే సంతోషం, బంగారం కొనుక్కున్నప్పుడు సంతోషం, కుటుంబ సభ్యులందరం కలిసినప్పుడు సంతోషం. ఇలా నానా విధాలైన సంతోషాలు ఉంటాయి మన జీవితంలో. పౌలు గారు నేర్పించేది ఏంటంటే, దేవునిలో ఉన్నప్పుడు మీకు సంతోషం వస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా దేవుణ్ణి ఆరాధించి, సంతోషం కాకుండా కష్టాలు మీకు వచ్చినప్పుడు మరొక స్వభావం మీలో ఉండకూడదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఆయనతో పాటు ఉన్న శిష్యుల్ని ఏం చేశారంటే, చితకబాదారు, భయంకరంగా కొట్టారు, హింసించారు, బాధ పెట్టారు. తీసుకుపోయి ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో బంధించి, చెరసాల్లో ఒక నాయకుడిని ఆయనకి నియమించి, వీళ్ళాడికి పోకుండా, వీళ్ళెక్కడికి పారిపోకుండా వీళ్ళని గట్టిగా జాగ్రత్తగా బంధించు అని చెప్పేసి చెరసాలకు ఒక నాయకుడిని నియమించి అధికారి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలండి? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇంత బాధలో ఉన్నటువంటి వీళ్ళు ఏడవాలా, దుఃఖపడాలా? మనమైతే అదే చేసేవాళ్ళం. ఇదేం బాధరా నాయన, దేవుడు సేవ చేస్తే ఎంత బాధనా, దేవుని సేవ చేస్తే ఎంత కష్టమా, దేవుని స్వార్థనేగా నేను ప్రకటించింది, ఆమెను బాగు చేశాను కదా, బాగు చేసినటువంటి నాకు ఈ కష్టం ఏంటని చెప్పేసి మనం దేవుడు ఉన్నాడా అంటాం. దేవుడు ఉంటే నాకెందుకు ఈ బాధ, దేవుడు ఉంటే నేను ఎందుకు జైల్లో వేయబడతా, దేవుడే కనుక నా పక్షాన ఉంటే నన్ను ఎందుకు ఇలా కొడతారని చెప్పేసి మనమైతే దేవుడు లేడు ఏమి లేడు అనేవాళ్ళం. కానీ పౌలు గారు అయితే, శీలలు అయితే అలా అనలేదు. వాళ్ళు దుఃఖంలో కూడా సంతోషంగా ఏం చేశారంటండి, వాళ్ళు పాటలు పాడిరి, కీర్తనలు పాడిరి. హల్లెలూయా. నీ దుఃఖములో నీవు దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే, నీ కష్టముల్లో దేవుణ్ణి ఇంకెక్కువ ప్రార్థన చేయగలిగినట్లయితే, నీకున్న రోగములో నువ్వు ఇంకెక్కువ దేవుని మీద విశ్వాసం ఉంచగలిగినట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోసం ఎంత కార్యాన్నైనా చేయగలడు. వాస్తవంగా నేను అనుకున్నానండి, ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ టక చెప్పి ముగించేద్దాం అనుకున్నా. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజే ఇంకొంచెం బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రోజుటి కంటే ఈరోజే ఎక్కువగా గట్టిగా అరవగలుగుతున్నా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం బాధపడ్డా, మనం బలహీనంగా ఉన్నా మన దేవుడు మనల్ని బలపరిచేవాడు. హల్లెలూయా. నీకు కష్టం వచ్చిందని, దుఃఖం వచ్చిందని, వేదన వచ్చిందని, అప్పులైపోయాయని ఏడ్చుకుంటా కూర్చుంటే తీరవు, బాధపడతా కూర్చుంటే తీరవు. మాకు వచ్చినప్పుడు, మాకు కష్టం వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నప్పుడు ఏడ్చుకుంటా కూర్చోలేదు దేవుని బిడ్డలారా. దేవుని పనిలో ఇంకా ఎక్కువగా పనిచేయడం ప్రారంభించాం. హల్లెలూయా. ఈ పౌలు శీలలు కూర్చొని ఏడవట్లేదు చెరసాల్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ పాటలతో సంతోషంగా పాడుతున్నారంట. పాడుచుండిరి. ఖైదీలందరూ వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పాటలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. హల్లెలూయా. చెరసాల్లో ఈళ్ళను బంధిస్తే దేవునికి కోపం వచ్చేసింది, దేవునికి దుఃఖం వచ్చేసింది, దేవునికి ఇక ఆగలా మనసు. వీళ్ళు బాధపడటం, వీళ్ళు చెరసాల్లో ఉండటం దేవునికి ఏమాత్రం కూడా నచ్చలా. మన దేవునికి మనం బాధపడితే నచ్చదండి. మనం కష్టాల్లో ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో,
పూర్ణ విశ్వాసంతో నువ్వు దేవుడిని ఆరాధించినట్లయితే నీ కోసం ఎంతటి పనైనా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. పెట్టుడి మీ భారమంతా నా పైన పెట్టండి అంటున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా 2 పడవల మీద ప్రయాణం చేస్తాం. కొద్దిసేపు ఏమో దేవుని పడవలో ఉంటాం, మందిరంలో ఉండి బయటికి పోగానే ఎవరేది చెప్తే అది చేస్తాం. మీకేంది కష్టాలు? ఒకసారి నాతో పాటురా, అక్కడ ఒక మంచి అక్కడ ఒక మంచి వాక్కు చెప్పేవాళ్ళు వాక్కులేనా వాక్కు చెప్పేవాడు, ఆయన చెప్తే మొత్తం పోతాయి రా అనగానే అవునా పదం పా అన్నాం, పోతాం. ఇంకొక ఆమె వచ్చి ఇంకోటి చెప్పగానే అడ్డుపోతాం, ఇంకొకరు వచ్చి ఇంకోటి చెప్పగానే అడ్డుపోతాం. ఆదివారం మందిరం, ఆదివారం యేసయ్య, సోమవారం ఎవరండి? సోమవారం ఇంకొకళ్ళు, మంగళవారం ఇంకొకళ్ళు, బుధవారం ఇంకొకళ్ళు, గురువారం ఇంకొకళ్ళు, వారం మొత్తం తిప్పుతాం. మళ్ళీ అది చల్లదు దేవుని బిడ్డలారా. ఆయన ఏమన్నాడంటే పెట్టుడి మీ భారం అంతా నా మీద పెట్టండి, మీరు నన్ను పూర్తిగా విశ్వసించండి. హల్లెలూయా. బాధల్లో, వేదనల్లో, కష్టముల్లో పౌలు శీలలు కొట్టబడి చెరసాల్లో వేయబడ్డా ఇక బయటికి రాకుండా వాళ్ళని బంధించి నాయకుడిని కూడా నియమించిన దేవుడు ఆగల చెరసాల బ్రద్దలు చేశాడంటండి. హల్లెలూయా. వాళ్ళ కోసం చెరసాల పునాదులన్నీ బద్దలైపోయాయి, తాళాలు ఊడిపోయాయి. తాళాలన్నీ కూడా ఏమైపోయాయండి? ఊడిపోయాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ అధికారికి భయం వచ్చేసింది. అమ్మ, అక్కడ అధికారిని పెట్టారు కదా, చెరసాల్లో కాపలాగా ఒక అధికారిని పెట్టారు, కాపలా కాసేవాడిని పెట్టారు. వామ్మో, వీళ్ళందరూ పారిపోయి ఉంటారు, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, నా ఉద్యోగం పోయిద్ది. వద్దులేమ్మా, నేను చెప్తా, నా ఉద్యోగం పోయిద్ది, ఇక నేనేం చేయాలని చెప్పేసి అతని దగ్గర ఉన్న కత్తిని తీసుకొని తన్ను తానే పొడుచుకొని చంపుకోపోతుంటే పౌలు శీలలు వీళ్ళందరూ కూడా అయ్యా ఆగాగాగాగు, మేము ఏడికి పోలా, ఖైదీలందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేం ప్రాణహాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాను అనగానే ఆ ఖైదీకి మైండ్ పోయింది ఒక్కసారి. ఇదేంటయ్యా, తాళాలన్నీ ఊడిపోతే, తలుపులన్నీ పగిలిపోతే పారిపోకుండా మీరేంటి ఇక్కడే ఉన్నారు ఇంకా అని చెప్పేసి అని అన్నప్పుడు చదవండి అమ్మా, చదవండి. ఎన్నో వచనం? అప్పుడు పౌలును నీవును ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను వాళ్ళకి సాగిలపడి వారి వెలుపలకు తీసుకొచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనేను. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. అందుకు వారును ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతన్ని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగి వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఆమేన్ చెప్పండి గట్టిగా. సో ఈ 3 ఉపమానాల్లో ఒక స్త్రీ ఏమో వాక్యాన్ని విని రక్షణ పొందింది, మరొక స్త్రీ ఏమో దయ్యం పట్టినటువంటి ఆమె రక్షణ పొందుకుంది, జైలు అధికారి చచ్చిపోబోయేటువంటి వ్యక్తి, ప్రాణం తీసుకోబోయేటువంటి వ్యక్తి, ఆయన కుటుంబం రక్షణ పొందుకుంది. హల్లెలూయా. సో పౌలు గారు నీకు నాకు మనందరికీ నేర్పించేది ఏంటంటే, నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు, కేవలం నమ్మకం మాత్రం ఉంచు దేవుని వాక్యం మీద. హల్లెలూయా. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచు, నీ జీవితంలో దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు.
హల్లెలూయా. నీ వేదన అంతటిని కూడా తీసివేసి నీ జీవితంలో నెమ్మదిని ఇస్తాడు. ఆమేన్ చెప్పరేంటండి గట్టిగా? హల్లెలూయా. మీ పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేయగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నారేమో, కృంగిపోతున్నారేమో, మాకెందుకు ఈ కష్టము, మాకెందుకు ఈ బాధ, మాకెందుకు ఈ వేదన, మేమెందుకు పడాలి ఈ కష్టం, అందరూ బాగానే ఉన్నారు, మా కుటుంబానికే ఎందుకు ఈ కష్టం వచ్చి పడింది అని చెప్పేసి మీరు కృంగిపోతున్నారేమో. పౌలు గారు చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డలారా, పౌలు మనకు నేర్పిస్తున్నాడు, కష్టంలోనే ఎక్కువ దేవుణ్ణి స్తుతించాలంట, కష్టంలోనే దేవుణ్ణి ఎక్కువ ఆరాధించాలి, కష్టంలోనే ఎక్కువ దేవుని మందిరంలో కనబడాలి, కష్టంలోనే ఎక్కువ దేవుని సేవకులతో కలవాలి, కష్టంలోనే ఎక్కువ దేవుని పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాలు విడిచిపెట్టనని చెప్పి అడగాలి. హల్లెలూయా. యాకోబు గారు ఎలాగైతే నువ్వు నన్ను దీవించేదాకా నేను విడిచిపెట్టను అన్నాడు, దేవుడు మన సమస్యలను, మన బాధలను, మన అనారోగ్యాన్ని తీసివేసేదాకా నేను విడిచిపెట్టనయ్యా అని గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో నుండి ఈ వారం మనకు నేర్పించిన మొదటి విషయం ఏంటంటే, ఏ పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉండండి. నీ సంతోషాన్ని పోనివ్వద్దండి మీ దగ్గర నుండి. మీ సంతోషాన్ని పరిపూర్ణం చేయువాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పైకి లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో పైకి లేచి నిలబడదాం. ప్రభా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ వాక్యం నమ్మదగినది. నీ వాక్యం ప్రభా మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యం బాధల్లో మాకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుందయ్యా. ఫిలిప్పీ పత్రికలో నుండి ఈరోజు మాతో మాట్లాడారు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు మేము విన్నాం. దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా లూదియా ఆమె కుటుంబం రక్షణ పొందుకుంది. నీ వాక్యం బోధిస్తూ ఉండగా దయ్యము చేత బంధింపబడినటువంటి పుతోను, దయ్యము చేత బంధింపబడినటువంటి చిన్నది ప్రభువా విడిపించబడింది నాయన. నీ వాక్యమును బట్టి ఆత్మహత్య చేసుకోబోయేటువంటి జైలు అధికారి ఆయన కుటుంబం రక్షణ పొందుకుందయ్యా. అయ్యా, ఒక్కోసారి మా కుటుంబాల్లో కూడా, మా జీవితాల్లో కూడా ఎందుకు మా జీవితం, ఎందుకు మేము ఈ విధంగా బాధలు అనుభవించాలి, ఎందుకు మేము ఈ విధంగా కష్టాలు, ఈ వయసులో ఈ పరిస్థితుల్లో అందరూ బాగానే ఉన్నారు, మాకే ఎందుకు ఈ కష్టం వచ్చి పడింది అని చెప్పేసి నువ్వు కృంగిపోతూ బాధపడుతూ, ఇక ఈ జీవితాన్ని నేను నడిపించలేను, ఇక నేను చచ్చిపోతాను అని చెప్పేసి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకొని ఉండొచ్చు. ఒక్కోసారి మనకు కష్టం ఎలా అయినా రావచ్చు. దేవుని బిడ్డారా, తల్లిదండ్రుల నుండి కష్టం రావచ్చు, భార్య నుండి కష్టం రావచ్చు, భర్త నుండి కష్టం రావచ్చు, ఇరుగు పొరుగు వారి నుండి కష్టం రావచ్చు, నీవు చేసే ఉద్యోగంలో కష్టం రావచ్చు, నీవు వ్యాపారంలో కష్టం రావచ్చు, నువ్వు చదువుతుండగా చదువులో కష్టం రావచ్చు, ఏ పరిస్థితిలోనైనా కష్టం రావచ్చు. దేవుని బిడ్డలారా, పౌలు శీలలు ఏ తప్పు చేయకపోయినప్పటికీ వారికి కష్టం వచ్చి పడింది. వారు చెరసాల్లో బంధింపబడ్డారు, కొట్టబడ్డారు. అయినా వాళ్ళు చేతులు కట్టుకుని ఊరుకోలేదు. వారు పాటలతో దేవుణ్ణి స్తుతించారు. కష్టం వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే దేవుణ్ణి ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుని బిడ్డలారా, ఆనందములో ఎలానో దేవుణ్ణి మర్చిపోం. కష్టాల్లో దేవుణ్ణి మనం గట్టిగా గుర్తుపెట్టుకున్నట్లయితే, విశ్వాసంతో ఆయన మీద మనం ఆనుకున్నట్లయితే, ఆయన వాక్యాన్ని నమ్మినట్లయితే, నీ ప్రతి పరిస్థితుల నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. ప్రభా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలయ్యా. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా
అయ్యా మేము ఫలించే కృపను మీరు మాకు దాయిచ్చేయండి. పిల్లలు పైకి రండి. అయ్యా ఈ సమయంలో మనందరం కూడా బల్లారాధన కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనందరం కూడా పాలు భాగస్థలం అవబోతున్నాం కనుక దేవుని సందులో